నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ని వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎండతో పని లేకుండా టమాటాలను ఎండబెట్టకుండా టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పచ్చడి అనేది మనం కరెక్ట్గా కొన్ని టిప్స్ పాటిస్తూ ప్రిపేర్ చేసుకుంటే మనకి 6 months పాటు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg టమాటాలని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని 1 గంట పాటు వదిలేసి ఇలా ఒక టమాటాలో 6 పీసెస్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇందులోకి 50 grams వరకు చింతపండుని పిక్కలు పుల్లలు లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ని ఉన్నాయి కదా, అవి అందులోకి ఆయిల్ లేకుండా వేసేసుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న 50 grams చింతపండును కూడా వేసేసి దీన్ని కలపకుండా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. 5 to 10 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా కొద్దిగా టమాటాను చింతపండు లైట్గా కుక్ అయి ఉంటాయి, అంటే కొంచెం మెత్తపడి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మూత పెట్టకుండా కంప్లీట్గా దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా వచ్చే వరకు దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లగైన తర్వాతే మిక్సర్ గ్రైండర్లోకి తీసేసుకొని ఇందులోకి నాకు 50 grams సాల్ట్ని తీసుకుంటున్నానండి. 1/2 kg క్వాంటిటీకి నేను చూపిస్తున్నాను మీకు. 50 grams సాల్ట్, 50 grams పచ్చడి కారం, అలాగే 1 teaspoon అంత మెంతిపిండి, 2 teaspoonల ఆవపిండి వేస్తున్నాను. ఇందులోకే 40 to 50 grams వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిక్స్ ఇదంతా ఉంది కదా అండి, ఈ మిక్స్ అంతా దీన్నంతా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మీకు మెత్తగా పేస్ట్ లాగా చక్కగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోండి. వాటర్ పోస్తే పచ్చడి పాడైపోతుంది, చాలామందికి తెలుసు, బట్ చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ పోపు కోసం నేను 150 grams ఆయిల్ తీసుకొని ఇది హీట్ అయ్యాక దీంట్లోకి 1 teaspoon మినపగుళ్ళని, 1 teaspoon ఆవాలని, 1 teaspoon జీలకర్రని, అలాగే 4-5 ఎండుమిరపకాయలని, కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. ఈ పోపు అనేది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ, దాన్ని ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. చాలామంది చెప్తుంటారు కదా టమాటో పచ్చడి అనేది నిల్వ ఉండట్లేదు ఎక్కువ రోజులని. అది ఎందుకో తెలుసా? ఈ టమాటో పచ్చడిని పోపులో వేసిన వెంటనే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇలా నార్మల్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తారు. అలా కాదండి, కంప్లీట్గా ఆయిల్ అనేది ఈ టమాటో పచ్చడి అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ చేయడం స్టార్ట్ అయితే మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయినట్టు. చూస్తున్నారు కదండి, 5 to 10 minutes కుక్ చేస్తే నాకు ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంతే అండి, మనకి టమాటో పచ్చడి అనేది చాలా సింపుల్గా, చాలా క్విక్గా, ఎండతో పని లేకుండా, మనం టమాటోలని ఎండబెట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. టమాటో సీజన్ అంటే రేట్లు తక్కువ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మీకు 6 months పాటు ఫ్రిడ్జ్లో అయితే 6 months ఉంటుంది, నార్మల్గా అయితే 4 months పాటు మీకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి, చాలా బాగా కుదురుతుంది. ఈ టిప్స్ పాటిస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.